ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారం ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రియ సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన ప్రెస్బిటర్ రెవరెండ్ నోసిల నవీన్ గారు మనకు వాక్య పరిచర్య చేస్తూ ఉన్నారు. గ్రోయింగ్ ఇన్ స్పిరిట్ డే బై డే, దినదినము ఆత్మలో ఎదుగుట అనే అంశంపై వారి సందేశాన్ని వినక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ యొక్క డైలీ బైబిల్ డివిజన్స్లో మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రభువా, జీవముగల తండ్రి, మరోసారి మాకు ఇచ్చినటువంటి యొక్క సమయం బట్టి మీకు వందనాలు. మరోసారి ప్రభువా, మీ బిడ్డలతో మీరే నా ద్వారా మాట్లాడి మీరే మహిమ గంధ ప్రభావాలు పొందుకోమని యేసు నామమున నడుచున్న మా ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరోసారి ప్రభుపేట మీ అందరికీ శుభములు, వందనాలను తెలియపరచుకుంటున్నాను. దేవుడు మీ అందరిని దీవించును గాక, ఆమేన్. ప్రియులారా, 2 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనము, 2 Corinthians chapter 4 verse 16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. నూతనత్వము లోనికి వెళ్ళుట అనేటువంటి అంశంపై మనం ఈరోజు ధ్యానం చేయనంటున్నాము. వీఆర్ గోయింగ్ ఇన్ టు న్యూనెస్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి ప్రియులారా, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు, నూతనత్వంలోనికి వెళ్ళుచున్నాడు. చూడండి, ఒక విధంగా పౌలు మనకి ఇక్కడ, మీకు ఆల్రెడీ నేను చెప్పాను, పోయిన డివోషన్లో
మరి పౌలు మొదటి కొరింథీలో మనం చూస్తే హీ వాస్ కరెక్టింగ్ ద సిన్ఫుల్ థింగ్స్. మరి రెండవ కొరింథీలో మనం చూస్తే వీ నీడ్ టు కమ్ టు ద స్పిరిచువల్ లెవెల్స్. మరి అనగా దేవుని యొక్క వాక్కులో గొప్పగా ఎదగడం, దినదినము ఎదగడం అనేటువంటి విషయాలను మనము ఈ యొక్క రెండవ కొరింథీలో మనము చూస్తున్నాం ప్రియులారా. అయితే ఈ బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అనేటువంటి విషయాలను మనం చూస్తాం. వాట్ ఈస్ దిస్? మీరు చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2:3లో మీరు చూసినట్టయితే ఈ యొక్క ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్, శోధనలు, శ్రమలు ఎన్ని ఉన్నప్పటికీ మరి ఒక నిలకడగా ఉండాలి. అప్పుడు గాడ్ విల్ సే దట్ ఐ విల్ గివ్ యూ ద క్రౌన్ ఆఫ్ లైఫ్ అనేటువంటి విషయాన్ని. అనగా ఈ యొక్క శోధనలు, శ్రమలు, ట్రయల్స్, టెంప్టేషన్స్ని మనం జయించేటువంటి వారంగా ఉండాలి. అనగా నీ యొక్క బాహ్య పురుషుడు కృషించిపోయినను పర్వాలేదు, కానీ నీ యొక్క అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మనం ఈ యొక్క శోధనలు కానీ ఈ యొక్క ట్రయల్స్, టెంప్టేషన్స్ని మనం జయించినట్టయితే మరి అది దేవునికి మహిమ. అనగా ఎందుకంటే మన దేవుడు హృదయాన్ని చూసేటువంటి దేవునిగా మనం చూస్తాం. ఇంకొక విషయాన్ని మీరు చూస్తే 4:18 వచనంలో మనం చూస్తాం కదా. మీరు చూడండి, ఈ యొక్క 4:18 కొరింథీలు రాసినటువంటి 2వ పత్రిక, క్షయం మాత్రము మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అనేటువంటి విషయం. అనగా we fix our eyes not on what is seen but what is unseen, for what is seen is temporary and what is unseen is eternal. అనగా ఈ ఒక తాత్కాలికము, బట్ వాట్ we won't see is eternal అనేటువంటి విషయాన్ని. అంటే ఏంటి ప్రియులారా? సో వన్ డే we have hope. Faith is being sure of what is hope for and certain of what you don't see. అనగా విశ్వాసం అనేది నిరీక్షించి వాటి యొక్క నిజ స్వరూపం, లేనిది ఉన్నదని రుజువై ఉన్నది అనేటువంటి విషయం. అనగా ఒక విధంగా మనం చూడము, అయినప్పటికీ మనం నమ్ముచున్నాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనము దేవుణ్ణి చూడలేము, అయినప్పటికీ వి బిలీవ్. ద క్రిస్టియానిటీ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫెయిత్. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించి వాటి యొక్క నిజ స్వరూపం. అనగా మనం నమ్ముచున్నాం కాబట్టి మనం ఈ యొక్క బాహ్య లేదా ఈ యొక్క అవుట్ సైడ్ థింగ్స్ మనము చూడడం, వాటిని ఆశించటం. ఒక విధంగా మనం చూస్తాం కదా, మొదటి యోహాను 2వ అధ్యాయంలో మనం చూస్తే లోకాశ, నీతాశ, జీవపు డంబం ఇవి దేవుని ద్వారా రావు, కానీ అనగా ఈ యొక్క లోకం నుంచి వచ్చేటివి. మరి ఈ లోకం దాని యొక్క భోగం, దాని యొక్క సుఖం గతించిపోతుంది, కానీ దేవుని యొక్క చిత్తం చేయవారే నిత్య జీవం పరలోకంలో ఉంటారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. సో దట్ ఈస్ వాట్ వి సీ ఓవర్ హియర్. అనగా బాహ్య పురుషుడు కృషించిపోయిన, అనగా ఒక విధంగా శ్రమలు, అవి వి ఫీల్ లైక్ డూయింగ్ దోస్ థింగ్స్, కానీ మనం చంపుకోవాలా. అనగా నీ యొక్క శరీరం కృషించిపోయినప్పటికీ నీ పర్వాలేదు, కానీ మన యొక్క అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అనగా దినదినము నువ్వు నూతన పరచబడాలి ప్రియులారా. ఒక విధంగా ఎన్నో శ్రమలు ఎన్నో ఉంటాయి. సో యు నీడ్ టు బీ స్టిల్ న్యూ. అబ్బా అంటే మనుషులు చూసి ఇంకా ప్రభావితులు అవ్వాలి. ఏంటి ఈ యొక్క వ్యక్తి? మన యొక్క ప్రేమలో, మన యొక్క క్షమాపణలో, దీర్ఘశాంతంలో, దయాళుత్వంలో, ఇవన్నిట్లో దినదినము నూతన పరచబడాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు మరి ఎన్నో శ్రమలు పడ్డాడు, అయినప్పటికీ నేను ఎప్పుడైతే బలహీనుడనో నేను బలవంతుడను అనేటువంటి యొక్క విషయాన్ని పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. మీరు చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఒక మంచి మాట పౌలు చెప్తాడు. చూడండి ఈ యొక్క శ్రమల గురించి. మన ఎదుట ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు అసలు ఎన్నటికీ అవి అన్నీ వేస్ట్ అంట. ఏంటంటమ్మా? మన ఎదుట ప్రత్యక్షము కాబోవు మహిమ ఎంతో గొప్పదంట ఇప్పటి శ్రమల కంటే. అంటే చూసారా, అంటే ఈ యొక్క బాహ్య పురుషుడు కృషించిపోయిన నో ప్రాబ్లం, బట్ అంతరంగ పురుషుడు దినదినము అనే వాక్యంలో మనము ఎదిగే వరంగా ఉండాలి. ఎందుకంటే యూ హ్యావ్ అ గ్రేట్ రివార్డ్. మరి యొక్క శోధనలు, టెంప్టేషన్స్ ఎన్ని ఉన్నప్పటికీ మరి వీ నీడ్ టు రెసిస్ట్ ఇట్. మరి మీ యొక్క పరిశుద్ధతను, మీ యొక్క స్పిరిట్ని కాపాడుకునేటువంటి వారంగా ఉండాలి ప్రియులారా అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాము. కాబట్టి మరి మనమును ఈ యొక్క శోధనలు జయించి మరి మన యొక్క అంతరంగ పురుషుడు డే బై డే దేవుని యొక్క వాక్కు ద్వారా
మన యొక్క అంతరంగ పురుషుని బలపరుస్తూ మరి దేవునికి మహిమ వచ్చేటువంటి విధంగా ఉండేటువంటి కృప దేవుడు మనకు దయచేను కాక. ఆమేన్. ప్రార్థించడం ప్రియులారా. ప్రభువా, జీవం గల తండ్రి, గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు. ఈ యొక్క ఉదయకాల సమయంన నిజమే ప్రభువా, మా యొక్క బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు ప్రభువా. మరి మేము మీ యొక్క వాక్యం ద్వారా నూతన పరచబడుచున్నాం. మరి నూతన పరచబడడం కాకుండా మీ యొక్క గుణాతిశయములను మనుషులకు చూపించేటువంటి కృపను మాకు దయచేయమని, మీ యొక్క శక్తి ద్వారా మమ్మల్ని నింపి మీరే మా ద్వారా మహిమ గంత ప్రభావం పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా, ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా. పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా, పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా, మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా, మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడా చేరనా, మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడా చేరనా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా, దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా. ప్రభు మాట నాదు బాట విభునితో మాట్లాడుతా, ప్రభు మాట నాదు బాట విభునితో మాట్లాడుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే